అండి, నా పేరు గణేష్. నేను యూనివర్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ధరణికోట గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఉన్నది ఫార్మర్ నరేంద్ర గారు. గత 3 సంవత్సరాలుగా మన యూనివర్స్ కంపెనీ వారి నారింగా ఎల్లో గోల్డ్ సాగు చేయడం జరిగింది. ఈ యొక్క వెరైటీ ఎలా ఉంది ఏంటనేది రైతు మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? దండా నరేంద్ర. కొంచెం దగ్గర వాయిస్ గట్టిగా కనపడాలి. దండా నరేంద్ర. ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు మీరు? మామూలుగా 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఈ వెరైటీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి అండి. యూనివర్స్ కంపెనీ వాళ్ళది నారింగా 3 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. ఓకే, ఎలా అనిపించింది ఈ వెరైటీ? 3 సంవత్సరాల నుంచి వేయడానికి కారణం ఎలా? అసలు వెరైటీ బాగుందండి, ఈల్డింగ్ బాగుంది. ఓకే, క్రాప్ సెట్టింగ్ కానీ ఇది వైరస్ తక్కువ. బొబ్బరి చెట్లు కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఓకే, దానికి తక్కువ. ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల కదా, ఈ ఫిబ్రవరి నెల కూడా కొన్ని చేలు బ్లాక్ త్రిప్స్తో కొంచెం అటాక్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ మన నారింగాలో బ్లాక్ త్రిప్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయండి. మీరు చూసుకున్నట్టయితే చేను నీట్గా ఉంది. బ్లాక్ త్రిప్స్ కూడా చాలా తక్కువ. వైరస్ కూడా లేదు, ఎక్కడన్నా 1 or 2% వైరస్, అది పెద్ద లెక్కలోది కాదు. 1 or 2% ఉంటుందండి వైరస్. ఇప్పుడు ఈ మీరు ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలండి. ఆల్రెడీ కటింగ్ ఏం చేశారా? 10 క్వింటాలు కోసారు. ఇంకా ఎంత వచ్చింది అనుకుంటున్నారు? ఈల్డింగ్ 30 దాకా వస్తాయి. 30 దాకా వస్తుంది. ఎందుకంటే మీరు 3 సంవత్సరాల నుంచి వేస్తున్నారు కాబట్టి కంటిన్యూగా 30 క్వింటాలు దిగుబడి ఖచ్చితంగా వచ్చింది. ఎల్లో మిర్చిలో సాధారణంగా చాలా కంపెనీ రకాలు ఉన్నాయి కదా, మన గుంటూరు మార్కెట్లో కొన్ని కంపెనీలు రేటు తగ్గడానికి కారణాలు ఏంటి? ఇది వచ్చేసి అచ్చంగా మనకి యూనివర్స్ కంపెనీ వాళ్ళు మాత్రమే గోల్డ్ కలర్లో రావడం జరుగుతుంది ఎండిన తర్వాత మిర్చి. మిగతా కంపెనీలు అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో వస్తున్నాయి అంట. మార్కెట్లో వాటిని ఎక్కువగా ఇష్టపడతలేదు. ఒక యూనివర్స్ కంపెనీ నారింగా ఈ కాయ మాత్రమే ఎండిన తర్వాత గోల్డ్ కలర్లోకి వస్తుంది. ఈ గోల్డ్ కలర్ రావడం వల్ల మాత్రమే ధర పెడుతున్నారు. మిగతా కంపెనీ వాటికి మైనస్ చాలా డిస్టెన్స్ తోటి అడుగుతున్నారు ప్రైస్. ఇది మనకి స్టార్టింగ్ లో వచ్చేసరికి కాయ ఫ్రూట్ ఇట్లా గ్రీన్ కలర్ గా వస్తుంది, డార్క్ గ్రీన్. మీరు కావాలనుకుంటే తొలి కోత పచ్చి కనుక వస్తే తొలి కటింగ్ పచ్చికాయలు కనుక మిరగాయలు కటింగ్ చేసుకున్నట్టయితే శుభ్రంగా మీకు ఒక తంతే పచ్చికాయ కింద పోయి రెండవ పికింగ్ ఎల్లో కట్ చేసుకున్నట్టయితే మీకు ఈల్డింగ్ అనేది ఇంకా పెరగడం జరుగుతుంది. ఓవరాల్గా ఎకరానికి ఎల్లో మిర్చిలో యూనివర్స్ కంపెనీ వారి నారింగా ఎల్లో గోల్డ్ 30 నుంచి 35 క్వింటాల సామర్థ్యం గల వెరైటీ. ఎందుకంటే ఫార్మర్ మనకి కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నాడంటే గత 3 సంవత్సరాలుగా మన యూనివర్స్ కంపెనీ వారి నారింగా ఎల్లో గోల్డ్ వేస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో ఆయనకి ప్రతి సంవత్సరం 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి రావడమే జరిగింది. దిగుబడి మాత్రం అసలు తగ్గలేదు. ఈ 3 సంవత్సరాల్లో హైయెస్ట్ ఈల్డింగ్ ఎంత వరకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? నేను వేసిన తొలి సంవత్సరం 35 క్వింటాలు వచ్చిందండి. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మట్టికి 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాలు. ఓకే, ఓవరాల్ గా దిగుబడి మాత్రం హైయెస్ట్ ఈల్డింగ్ వచ్చింది. హైయెస్ట్ ఈల్డింగ్ వస్తుంది. అది మార్కెట్లో కూడా అధిక ధర పలుకుతుంది. యూనివర్స్ కంపెనీ వాళ్ళది నారింగా రైతు సోదరులందరూ వేసుకోదగిన విత్తనం. ఎల్లో మిర్చి సాగు చేయాలని అనుకున్నప్పుడు యూనివర్స్ కంపెనీ వారి నారింగా ఎల్లో గోల్డ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే చాలా కంపెనీ రకాలు ఉన్నాయి, అందరూ మోసపోమాకండి. మనకి ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్లో గోల్డ్ కలర్గా ఉంటేనే అత్యధిక ధర పలుకుతుంది. అది ఒక మన యూనివర్స్ కంపెనీ వారి నారింగా ఎల్లో గోల్డ్ మాత్రమే. కాయలు కోసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత గోల్డ్ కలర్గా మారుతుంది. ఇలా గోల్డ్ కలర్గా మారితేనే మార్కెట్లో అత్యధిక ధర. చూడండి, కాయ సన్నగా నీట్గా ఎంత పొడుగుందో, ఒకే యూనిఫామ్ ఉండిద్ది మనకి చివరి దాకా కూడా. యూనివర్స్ కంపెనీ వారి నారింగా ఎల్లో గోల్డ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్.